వీళ్ళ పంచమ షష్టమాధిపతి అయినటువంటి శనిగ్రహము. హ్మ్. శనిగ్రహము పంచమ షష్టమాధిపతి అయిన శనిగ్రహము, చతుర్థ సప్తమాధిపతి అయిన గురుగ్రహము. ఓకే. రీసెంట్గానే అంటే మొన్న మార్చ్ మే మాసంలో హ్మ్. రాశి సంచారాలు చేశాయి. అవును. అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు వక్ర శని, హ్మ్. ఈ మీనరాశిలో ఉన్నటువంటి శనిగ్రహము వక్రిలో ఓకే. కుంభరాశి అంటే తిరోగమనంలో కుంభరాశి వైపు వస్తాడు. హ్మ్. ఈ కుంభరాశి వైపు వచ్చినప్పుడు ఇక్కడ కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు యొక్క శక్తిని కూడా కన్సాలిడేట్ చేసుకుంటాడు. హ్మ్. ఇది చాలా మంది ఈ విషయాన్ని గమనించట్లేదు. శని తిరోగమనం చెందినప్పుడు ఎటువైపు వెళ్తున్నాడు? కుంభం వైపు వెళ్తున్నాడు. కుంభంలో ఎవరున్నారు ఆల్రెడీ? రాహు ఉన్నాడు. ఆ గుమ్మంలోకి వెళ్ళినప్పుడు ఆ రాహుతో కలిసినట్టే కదా. అవును. సో రాహువు యొక్క శక్తిని, శనికి ఉన్నటువంటి శక్తి రెండు కలిసినప్పుడు వీళ్ళిద్దరూ మిత్రుల శత్రువుల, జ్యోతిష శాస్త్ర ప్రకారంగా అంటే పరమ మిత్రులు వీళ్ళు. హ్మ్. సో కాబట్టి ఈ వక్రి అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే శనికి ఉండే లక్షణం ఏంటి అంటే ఇబ్బందులు, కష్టాలు, అవును. దేన్ని కూడా చేతికి వచ్చేది కూడా నోటికి రాకుండా చేయడము, రకరకాల కష్టాలు, మనం వెళ్ళి అర్హత లేని వాళ్ళ దగ్గర కూడా చేతులు కట్టుకుని ఉంచినటువంటి పరిస్థితిని శనిగ్రహం సృష్టిస్తాడు. హ్మ్. సో ఈ భయం ఇంకా కంటిన్యూ అవుతుందా ఈ వక్రగమనంలో? హ్మ్. లేకపోతే ఈ భయం ఇక్కడితో పోతుందా అంటే పోతుంది. హ్మ్. రాహువు వీళ్ళకి చాలా యూస్ఫుల్ పొజిషన్. అంటే కుంభరాశిలో ఉన్నాడు. ఓకే. కుంభరాశిలో రాహువు ఈ ఆబ్జెక్టివ్ వరల్డ్కి సంబంధించింది. అంటే బాహ్య ప్రపంచంలో మనకు కావలసినటువంటి అన్ని రకాల సదుపాయాలు, మనము వాడుకునేటువంటి ప్రతి సదుపాయం, హ్మ్. ఇది మనం భౌతికంగా మాత్రమే కాకుండా ఈవెన్ మానసికంగా ఏంటి, మనం ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా ఉండడం కాకుండా అథారిటేటివ్గా ఉండాలి. ఎక్కడ వెళ్ళినా కానీ మనకు హోదా ఉండాలి, పవర్ ఉండాలి. హ్మ్. ఇప్పుడు రాజకీయాల్లో మీరు ఉన్నారు, మీరు ఎంపీగా గెలిచారు, మీరు అపోజిషన్లో కూర్చున్నారు, హ్మ్. మీరు రూలింగ్ పార్టీలో కూర్చున్నారు, కానీ ఏం మినిస్ట్రీ లేదు, పోర్ట్ఫోలియో లేదు, ఏ చిన్న డెసిగ్నేషన్ లేదు. దేనికి మనకు వస్తుంది అది? అవును. అవునా కదా. రాహు విల్ గివ్ యూ పవర్ మేడం, ద వర్డ్ పవర్, ద పవర్ ఆఫ్ యువర్ ప్రజెన్స్. మీరు ఎక్కడుంటే అక్కడ మీకు ఒక అథారిటీ క్రియేట్ అవుతుంది. ఓకే. జనరల్గా కన్యా రాశిలో ఉన్న వాళ్ళు ఎక్కువగా వాళ్ళ డబ్బు కంటే ఎక్కువగా వాళ్ళ అథారిటీ కోరుకుంటారు మేడం. అథారిటీ అండ్ రెస్పెక్ట్ కోరుకుంటారు వాళ్ళు. అవును సార్. అర్థమేనా? అవును సార్. కన్యా రాశి వాళ్ళకి ఈ శని పోర్ట్ఫోలియో కూడా మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే పంచమ షష్టమాధిపతి. పంచమ భావం అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు, ప్రపంచంలో మనం గుర్తింపబడడం, హ్మ్. మనం ప్రేమించబడడం, ఇవన్నీ జరగాలి అని ప్రతి మనిషి కోరుకుంటాడా లేదా? ఖచ్చితంగా కోరుకుంటారు. ఈ పంచమాధిపతి షష్టమాధిపతి శని గ్రహము వీళ్ళకి ఇప్పుడు తిరోగమనంలో ఉన్నాడు, రాహువుతో కలుస్తాడు.